ఇప్పుడు మనం హై స్కూల్లో ఉన్న ఒక క్లాస్ రూమ్కి వచ్చాం సార్. పిల్లల్ని ఒక్కసారి విష్ చేద్దాం సార్. హలో పిల్లలు, మీ అందరికి ట్యాబ్స్ ఇచ్చిందా గవర్నమెంట్? ఆ ట్యాబ్ చూపించండి అంత ఒకసారి. అరే వా, అందరి దగ్గర ఉంది ట్యాబ్. సార్ నిజం చెప్పండి సార్, మీకు ఏ క్లాస్లో ట్యాబ్ అలవాటైంది చెప్పండి సార్. ఏ ఏజ్లో ట్యాబ్ మీరు ఫస్ట్ పట్టుకున్నారు? ఎంబీఏలో కూడా చూడలేదు నేను ట్యాబ్. నేను నిజం చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఒక 3 years 4 years బ్యాక్ నాకు ట్యాబ్ అంటే ఏంటో తెలిసింది. ముందు ట్యాబ్ అంటుంటే ట్యాబ్లెట్ ఏమనుకునేవాడు. టాబ్లెట్లో ఏంటి సార్ మీరు? వీళ్ళు 8th 9th క్లాసుల నుంచే. ఆ తర్వాత అదే అంటున్నాను, వీళ్ళు 9th class 8th class వాళ్ళకి ఇప్పటి నుంచి ట్యాబ్ ఇచ్చి, ఈ ట్యాబ్లో ఏముందిరా, ఈ ట్యాబ్లో ఏమున్నాయి మీకు? బైజూస్ యాప్ ఉందా సార్? ఒకసారి డైరెక్ట్ గా స్టూడెంట్స్ తోనే మాట్లాడదాం సార్. అసలు వాళ్ళకి ఈ ట్యాబ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క చదువుకి అడిషనల్ గా ఎలా హెల్ప్ అయిందో స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. చెప్పండి అమ్మా. ఈ ట్యాబ్స్ ఎందుకంటే ఏ రోజైనా క్లాస్ మిస్ అయినా కానీ, డౌట్స్ అర్థం కాకపోయినా కానీ బైజూస్లో తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఈ ట్యాబ్ ని మీరు ఇంటికి తీసుకెళ్తారా? ఇంటికి తీసుకెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసుకుంటాం రోజు క్లాస్ వింటూ. సో ఏమేమి ఉంటుంది అక్కడ మీకు ట్యాబ్లో ఇన్ఫర్మేషన్? బైజూస్ యాప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? బైజూస్ యాప్లో ఇప్పుడు మనకి బుక్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఉంటుంది. టీచర్స్ ఏమో వాళ్ళు ఓరల్గా చెప్తారు, ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్లైన్ క్లాసెస్ అంటే మళ్ళీ తిరిగి అదే సబ్జెక్టు క్లాస్లో చెప్పింది టీచర్ అక్కడ కూడా ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇంకా ఏమన్నా మీకు బిట్స్ రూపంలో కానీ టెస్టుల రూపంలో కానీ అలా ఏమైనా ఉంటాయా? ఉంటాయి. క్లాస్ అయిపోగానే క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఆన్సర్స్ చేయాలి. యాక్చువల్గా ఇంటర్నెట్ అవసరమా దానికి? లేదు, అవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ టెస్ట్ విల్ బి అవైలబుల్. సార్ ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరం లేదా? చూసారా సార్, స్టేట్ మొత్తం ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఆ ట్యాబ్స్ పిల్లలు ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తారు ఇంటర్నెట్ లేకపోతే అని. చూసారా, ఇంటర్నెట్ అవసరమే లేదంటుంది పాప. ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది చెప్పండి ట్యాబ్స్ ద్వారా? మనకు వచ్చిన డౌట్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి సార్ దగ్గరే కాకుండా మళ్ళీ ట్యాబ్లో మనం డౌట్ వాయిస్ మెసేజ్ కానీ మామూలుగా టైపింగ్ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు ఆన్సర్ పంపిస్తారు. సో మీకు క్లాస్లో ఏదైతే పాఠం జరుగుతోందో ఆ పాఠం మాత్రమే అవైలబుల్గా ఉంటుందా, లేకపోతే టోటల్ కంటెంట్ ఉంటుందా? ఎలా ఫంక్షన్ చేస్తుంది ఈ యాప్, బైజూస్ యాప్? టోటల్ కంటెంట్ ఉంటుంది మేడం. ఇంకా మనకి కావాల్సిన మొత్తం టెస్టులు అవి వీక్లీ వన్స్ అప్డేట్ చేస్తారు మేడం. మనం ఏమేమి చూసామో, ఏ సబ్జెక్ట్లో ఎంత చూసామో అది మొత్తం అప్డేట్ చేస్తాం. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ గమనించారా మీరు? వాళ్ళు ఒక లెసన్ కి సంబంధించి ఎంత వరకు చూశారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా టీచర్స్ తెలుసుకోగలరు. చూసారా? సో మీరు వాళ్ళు మోసం చేయలేరు ఎవరిని. సో కాబట్టి అంటే చూడండి, వీళ్ళకి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ వాడారు. అంటే విద్యలో, ఎడ్యుకేషన్లో ఫుడ్, క్లెన్లీనెస్ ఇన్ని కలిపి రంగరించి వాళ్ళకి టీచింగ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్లో. సో ఐఎమ్ షూర్ వీళ్ళందరూ కూడా త్వరలో అమెరికా వెళతారు. అమెరికా, లండన్, తర్వాత బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా సార్. వీళ్ళందరూ గ్రేట్, రియల్లీ గ్రేట్.